జై శ్రీరామ్. శ్రీ పంచముఖ హనుమాన్ వాస్తు హనుమదాసునైన నేను నాకు ఉండబడిన అనుభవంతో మీకు తెలియజేయనది ఏమనగా, వాస్తు అనగా మరి పంచభూతములకు, దిక్పాలకులకు, దిక్కులకు మరి మానవాళికి అనుగుణంగా ఉండాలంటే పంచభూతములకు అనుగుణంగా ఉండవలేను, మరియు దిక్పాలకులకు కూడా అనుగుణంగా ఉండవలేను. మరి దిక్పాలకులనంగా మరి ఏ దిక్కుకు ఏ దిక్పాలకుడు నియమించబడ్డాడు అనేది తెలుసుకుందాం. మరి ఇప్పుడు దిక్కు అంటే సూర్యభగవానుడు ఉదయించేది, మనము సూర్యునికి ఎదురుగా సూటిగా నిలబడినట్టయితే మనకు ఎడమ వైపు ఉన్న భుజం ఏదైతే ఉన్నదో ఉత్తరము, ఎడమ వైపు ఉన్న భుజము ఉత్తరము, మరియు కుడివైపు ఉన్న భుజము దక్షిణమవుతుంది. మరి మనకు వెనక వైపు ఉన్న దిక్కు ఏదైతే ఉందో పడమర అవుతుంది. మనకు ఎదురుగా ఉన్నది తూర్పు మాత్రం అనేది గమనిస్తున్నాం. మరి దిక్కులు ఎన్ని? తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, 4 దిక్కులు. మరి 4 దిక్కులు మరియు 4 మూలలు. 4 మూలలు అనగా మరి మనకిప్పుడు 4 భుజములు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఈ తూర్పు, దక్షిణం ఈ రెండిటి మధ్యన ఉండబడిందే అగ్నిమూల. ఈ తూర్పునకు ఇటు దక్షిణమునకు ఉండబడినది అగ్నిమూల. మరియు అట్లనే దక్షిణమునకు పడమరకు మధ్యన ఉండబడినది నైరుతి. మరియు అట్లనే పడమరకు ఉత్తరమునకు ఆ 2 దిక్కుల మధ్యన ఉండబడిన మూల వాయవ్యము. మరి ఉత్తరమునకు తూర్పునకు మధ్యన ఉండబడిన మూల ఈశాన్యము. మూలలు 4, మరి దిక్కులు 4. ఎన్ని? 4 దిక్కులు అనంగా ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర 4 దిక్కులు. మరి 4 మూలలు అనంగా మరి ఈశాన్యము, ఆగ్నేయము, మరి నైరుతి, వాయవ్యము. ఈ 4 4 8. 8 అనంగా అష్టదిక్కులు. అష్టదిక్కులకు అష్ట దిక్పాలకులను ఆ పరమాత్ముడు నియమించను. మరి ఏ దిక్కునకు ఎవరెవరిని నియమించను చూడండి. ఈశాన్యము అంటే తెలుసు కదా, ఉత్తరమునకు మరియు తూర్పునకు మధ్యన ఉన్నది ఈశాన్యము మూల. ఈశాన్యమునకు ఉన్నది ఎవరు అంటే సాక్షాత్ పరమాత్మయే. ఆ సాక్షాత్ శివపరమాత్ముడే, శివుడే అధిపతిగా ఉండెను. మరియు తూర్పు దిక్కునకు దేవతలకు రారాజైన దేవేంద్రుడు అధిపతిగా ఉండెను. మరియు అగ్నికి అగ్నిదేవుడు అధిపతిగా ఉండెను. మరియు దక్షిణమునకు మరి యమలోకాధిపతి అయిన యమధర్మరాజు అధిపతిగా ఉండెను. మరియు నైరుతికి మరి నివృత్తి అనే రాక్షసుడు అధిపతిగా ఉండెను. మరియు పడమరకు మరియు ఆ దిక్కునకు వరుణదేవుడు అధిపతిగా ఉండెను. వాయవ్యమునకు మరియు వాయుదేవుడు అధిపతిగా ఉండెను. ఉత్తరమునకు కుబేరుడు అధిపతిగా ఉండెను. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఎట్లా అంటే ఈశాన్యమునకు ఈశ్వరుడు, తూర్పునకు దేవేంద్రుడు, మరి అగ్నిమూలకి అగ్నిదేవుడు, దక్షిణమునకు యమధర్మరాజు, నైరుతికి నివృత్తి అనే రాక్షసుడు, పడమరకు వరుణదేవుడు, వాయువునకు వాయుదేవుడు, ఉత్తరమునకు కుబేరుడు. మరి అష్టదిక్కులకు అష్టదిక్పాలకులను నియమించను. మనము గృహమును నిర్మించుకునవలెనన్న ఈ అష్టదిక్పాలకులను అనుసరించియే వారి యొక్క ఆశీర్వాదమును పొందునట్టులనే గృహమును నిర్మించుకునవలెను. ఏ దిక్కుకు ఏ విలువలు ఇవ్వాలి? తూర్పు ఉన్నది, తూర్పుకు మనం ఇప్పుడు దేవేంద్రుడి అధిపతి కనుక అక్కడ ఇవ్వవలసిన ఖాళీ స్థలం ఎంత ఉండాలి, మరి పడమర కన్నా ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలనేది నిర్ధారిస్తూ మనము నిర్ణయించి కట్టినట్టయితే, ఆ గృహము నిర్మించినట్టయితే గృహమే స్వర్గము.
మరి ఆ దిక్పాలకులు అనుగుణంగా నియమిస్తూ చేయవలెను. జై శ్రీరామ్.